హాయ్ హలో నమస్తే. నా పేరు ఎస్ఎస్ పట్నాయక్. నేను రైటర్ని, డైరెక్టర్ని, ఆర్టిస్ట్ని, క్వాలిఫైడ్ సోషియాలజిస్ట్ని. అయితే ఇప్పటి వరకు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆ, యొక్క ఒపీనియన్ని చెప్తున్నాను మీకు నేను. వాళ్ళ థింకింగ్ సైకలాజికల్గా అంటే సోషియలాజికల్గా ఎలాగ వాళ్ళ యొక్క ఆలోచన విధానం రూమ్కి వెళ్ళడానికి ఎలా సపోర్ట్ అవుతుంది, జడ్జెస్ని ఎలాగా మెప్పించగలుగుతున్నారు అనే విషయాన్ని మనం చర్చిస్తున్నాం. అదే కోణంలో 3 రోజులు కూడాను జరిగిన ఈ అగ్ని పరీక్షలో 15 మంది సెలక్షన్ కోసం 6 డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యారు. అంటే డైరెక్ట్గా మీన్స్ మెప్పించి 3 గ్రీన్లు కూడా పడ్డాయి. అంటే 3 జడ్జిల ద్వారా కూడా గ్రీన్లు పడి 6 వెళ్ళిపోయారు. అందులోని శ్రీయ నెల్లూరు నుంచి, అదేవిధంగా శ్వేత, ప్రసన్న గారు, అనుష, ఇంకా పవన్ అండ్ దివ్య వీళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు 16 మంది ఇంకా బ్యాలెన్స్ మిగిలారు. ఈ 16 మంది నుండి 9 మందిని సెలెక్ట్ చేయాలి. అంటే ఈ 9 మందిని సెలెక్ట్ చేయాలంటే ఇది ఒక బిగ్ టాస్క్. ఈ బిగ్ అగ్ని పరీక్ష ఇందులోనే వచ్చేసి ఆల్రెడీ సెలెక్ట్ అయిన 6 పాటు మిగతా 9 చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ 9 చైర్స్కి 16 మంది నుండి వెళ్ళాలంటే 7 ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 9 మంది బిగ్ బాస్ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. అయితే ఈ 9 మంది ఎవరు అనే కోణంలోని మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారంటే ఇందులో కొన్ని డూ ఆర్ డై అన్నట్టు కొన్ని డేర్స్ ఉంటాయి అన్నమాట. సో అయితే ఇప్పుడు మీ డేర్స్ ఏమనుకుంటున్నారు అంటే వెంటనే అక్కడ ఉన్న ఆల్రెడీ మన మనీష్ ఏంటంటే 6 అక్కడ కూర్చున్నారు కదా, అందరూ ఒక్కరిని ఇక్కడ పంపించండి, మీరెందుకు అక్కడ నేనెందుకు ఇక్కడ అనేది అడుగుతాము అని చెప్పి అనడంతో అప్పుడే నువ్వు హౌస్లో పుల్ల పెట్టడం మొదలెట్టావా, నీ లాజిక్ అనేది ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసావా అని వాళ్ళు అక్కడ కామెడీ చేయడంతో కొంచెం ఆహ్లాదకరంగానే ప్రారంభమైంది. అయితే ఇక విషయానికి వచ్చేద్దాం. ఎవడు సక్సెస్ అవుతాడు? తప్పు చేసినవాడా, ఒప్పు చేసినవాడా? అంటే రైట్ చేసిన పర్సన్ సక్సెస్ అవుతాడా, రాంగ్ చేసిన పర్సన్ సక్సెస్ అవుతాడా? చెప్పండి. అందరూ ఒకటే చెప్తారు, తప్పు చేసినవాడు ఎలా సక్సెస్ అవుతాడు, ఒప్పు చేసినవాడే సక్సెస్ అవుతాడని. తప్పు చేసినా సరే ధైర్యంగా ఒప్పుకోగలిగిన వాడు సక్సెస్ అవుతాడు, అంటే నిజాయితీపరుడు. ఒప్పు చేసినా సరే అది కరెక్ట్ అని తెలిసినా కూడా నేను చేసినది కరెక్ట్ అని చెప్పడానికి కూడా కొంతమంది నువ్వెందుకు ఆ పని చేసావు, నువ్వెందుకు చేసి చెప్పండి అంటే అది ఎందుకు చేసినంటే అసలు విషయం ఆయన చేసింది కరెక్టే అంటే అది అని 100 మెలికలు తిరిగిపోతాడు. నువ్వు చేసింది కరెక్టే కదా, నువ్వు కరెక్ట్ చేసినప్పుడు ఎస్ నేను చేసింది రైట్, నేను చేసింది ఇది కరెక్ట్ అంటూ అతను చేసిన పని మీద స్టాండ్ అయ్యి నిల్చోలేడు, స్టికాన్ అవ్వలేడు. అలా కాకుండా తప్పు చేసినవాడు కూడా తన తప్పుడు ఒప్పుకుని ఎస్ నేను చేశాను సార్ అంటూ చెప్తాడు. ఒప్పు చేసినవాడు కూడా ఇది చేయకూడదేమో అంటే నేను చేయలేదని కూడా ఒకసారి చెప్తాడు. అంటే వాళ్ళ నిజాయితీ లేదు, బట్ నిజాయితీ పరుడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు అని చెప్పడానికి ఉపయోగపడింది ఈ ఎపిసోడ్ అండి. ఎందుకంటే విషయానికి వస్తే హరీష్, లాస్ట్ టైం హరీష్ అనే వ్యక్తి మాస్క్ మ్యాన్గా వచ్చారు. మాస్క్ మ్యాన్గా వచ్చి అందరి చేత రిజెక్ట్ అనిపించుకున్నారు, ఆడియన్స్ అందరి చేత. అందులో జడ్జెస్ కూడాను ఇమీడియట్లీగా నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు. నవదీప్ ఒక్కరే నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను అని చెప్పేసి హోల్డ్లో పెట్టారు. కానీ అక్కడ ఏంటంటే మీ మిస్సెస్కి ఎప్పుడైనా కొట్టేవాడు ఎస్ అని చెప్పి చెయ్యెత్తాడు. అప్పుడే నాలాంటి చాలామందికి కూడా అదేంటి స్త్రీ మీద కొట్టడానికి చెయ్యెత్తడం ఏంటి, అది భార్య మీద అనేది అనిపించింది. అక్కడ తప్పు చేసాడు అని లేదు, కొడతాను నా భార్య నాలో సగం అని ఏదో చెప్పబోతున్నా సరే ఎవరికి వినడానికి కూడా మనసు అంగీకరించలేదు. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పాను, ర్యాష్గా డ్రైవింగ్ చేయడం వేరు, ఫాస్ట్గా డ్రైవింగ్ చేయడం వేరు. ఫాస్ట్గా డ్రైవింగ్ చేసినోడు రీచ్ అవుతాడు, కానీ ర్యాష్గా డ్రైవింగ్ చేసినోడు చతికిలు పడతాడని. ఈయనలో ర్యాష్ ఉంది కానీ ఫాస్ట్ లేదు అని చెప్పేసి అన్నాను. బట్ ఎక్కడైతే ఏదైతే చెప్పాలనుకున్నాడో దాని ద్వారా నేను మళ్ళీ ముందుకెళ్ళాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు హరీష్. అందుకనే నేను తను తప్పు చేసినా ఒప్పు చేసిన విషయం పక్కన పెడితే తను చెప్పాలనుకుంది చెప్పగలిగాడు, తను చెయ్యాలనుకుంది చేయగలిగాడు. అదేంటంటే ఈ డాష్ అండ్ డేర్లోని మీరు ఒక వ్యక్తిని ఎంచుకోండి మీ అపోనెంట్గా అని చెప్తే ఆయన ఇమీడియట్గా శ్రీతేజ అని అన్నారు.
శ్రీతేజ అని వెంటనే ఎందుకు శ్రీతేజ ఎంచుకున్నావు అంటే తను నాకు గిఫ్ట్ ఇచ్చాడు, తనకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానంటే నువ్వు తన మీద ఏమైనా కక్ష ఏదైనా జరిగిందా అంటే జరిగింది అన్నట్టుగానే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సరే తర్వాత అలా మాకు కుదరదు, మీ పర్సనల్ కంటెంట్ని మా మీద రుద్దొద్దంటూ నవదీప్ గారు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే లేడీ సెలెక్ట్ చేసుకుని అన్నారు. అప్పుడు శ్రీజ అన్నారు. శ్రీజ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే శ్రీజ అండి. సో తను చెప్పిన దాంట్లో ఎక్కడో తన పర్సనల్ గ్రిడ్జ్ ఉంది, ఆ గ్రిడ్జ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఆ గ్రిడ్జెస్ కాదు, నీ ఆప్షన్ నాకు నచ్చలేదు, నీ ఒపీనియన్ నాకు నచ్చలేదు, నేనే ఇస్తున్నాను ఆప్షన్ అని చెప్తూ నవదీప్ గారు సాయికృష్ణ ఎంచుకోండి, సాయికృష్ణ అని పిలిచారు. సాయికృష్ణ వచ్చారు. ఇందులో ఫస్ట్ డాష్ అండ్ డేర్ సాయికృష్ణకి హరీష్ మధ్య ఒకటే చెప్పారు. ఇందులో ఒక ఐటెం ఉంది, ఆ ఐటెం క్లాత్ కప్పేసింది, అది తీసిన వెంటనే మీకు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది, చేస్తారా? ఎస్ రెడీ. సరే, ఇందులో ఒక వస్తువు ఉంటుంది, దాంతో మీ హాఫ్ ఫేస్, మీరు అందులోని హాఫ్ ఫేస్ని షేవ్ చేసుకోవాలన్నారు. ఎస్ అన్నారు, ఇద్దరు కూడా ఎస్ అన్నారు. హాఫ్ ఫేస్ని సేవ్ చేసుకోవాలన్నామంటే రెడీ అన్నారు. సరే 1 2 3 అని వెంటనే ఇమీడియట్లీగా ఇంతకుముందు ర్యాష్గా సమాధానం ఇచ్చిన హరీష్ ఈసారి ర్యాష్ అనేది మొహంలో కనిపించలేదు. ఫాస్ట్గా వచ్చి వెంటనే ఐటెం తీసుకున్నాడు. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, వెంటనే తన హాఫ్ గుండు గీసేసుకున్నాడండి. అయితే హాఫ్ గుండుతో గీసుకున్నాక అది మొత్తం ఎంటైర్ బిగ్ బాస్ షో మొత్తం ఉండాలి, దాన్ని యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి తను హాఫ్ గుండు కూడా గీసుకోవడం జరిగిందండి. ఒక్కసారిగా అందరి కాన్సన్ట్రేషన్ గతసారి ఆయన మాటలు బట్టి, ఆయన దీన్ని బట్టి, ర్యాష్ దాన్ని బట్టి వెగట పుట్టింది అందరికీ. ఒక్కసారిగా ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ ఆయన మీద తిరిగింది. అరే బిగ్ బాస్లోకి వెళ్ళడం కోసం తను హాఫ్ గుండు తను గీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇక్కడ గీసుకో అని చెప్పకముందే ట్రర్రని గీసుకున్నాడండి మొత్తం. ఏంటండి అది కాన్సన్ట్రేషన్, వెళ్ళాలనే పట్టుదల, దృఢ నిశ్చయం, నిబద్ధత, అవన్నీ ఒక్కసారిగా జడ్జెస్ని కూడాను ఆయన మీద ఒక రకమైన సింపతి కాదు, ఒక ఫేవర్, ఆయనంటే ఒక రెస్పెక్ట్ పెరిగిపోయింది. భార్యను కొట్టావా అంటే ఎస్ అన్నాడు, అక్కడ రెస్పెక్ట్ తగ్గిపోయింది. కానీ ఇక్కడేంటంటే ఏదైతే చెప్పాలనుకున్నాడో అది ఇక్కడ కనెక్ట్ చేశాడు. ఎందుకు నువ్వు సగం కూసుకొని రెడీగా అయ్యావంటే నేను బిగ్ బాస్కి ఎలాగైనా వెళ్ళాలి, ఓకే సరే, మరి ఇంటికి వెళ్ళాక నీ భార్య నీకు ఏంటండి ఈ దీనికోసం ఇలా సగం గీసుకోవాలా, నీ భార్య అవమానంగా ఫీల్ అవుదా అంటే నేను ముందే చెప్పాను కదండి, నా భార్య నాలో సగభాగం, ఇది నా భార్య, ఇది నేను, ఏది చేసినా సరే మా ఇద్దరం కలిసే ఉంటాం అన్నాడు అని చప్పట్లు కొట్టారండి. లాస్ట్ టైం తిప్పి కొట్టారు, ఈసారి చప్పట్లు కొట్టారు. దట్ ఈజ్ అంటే అందుకే అంటాను నేను, ఎవరు రైట్ అంటే నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అంటే నిజమైన అబద్ధమైనా సరే నిర్భయంగా నేను చేసిన ఇదని ఒప్పుకోగలిగిన వాడు, నిజాయితీ ఉన్నవాడు ఎప్పుడైనా సక్సెస్ అవుతాడు. అతను ఆ నిజాయితీ ఉంది, ఆ నిజాయితీ ఈ స్థాయికి తీసుకొచ్చింది. సో ఇది పరిపక్వత. దాంతో ఒకసారిగా హరీష్కి అందరూ శ్రీముఖి గారు అయితే యు ఆర్ డిజర్వ్ ఇట్, ఆ పొజిషన్కి నువ్వు అర్హుడివి అని ఒక కితాబ్ ఇచ్చారు. ఆ తర్వాత అభిజిత్ సగభాగం నేనైతే భాగం నీ భార్య అన్నావు చూసావు, అక్కడ మాత్రం నేను ఫుల్ ఫిదా అని చెప్పి అతను నిజంగా ఫిదా అయిపోయాడు. అతనే కదా మనమే అయిపోయాం. ఆ తర్వాత బిందు గారు టాస్క్ జరిగిన తర్వాత చాలామంది ముఖ చిత్రాలు మారిపోయాయి అని చెప్పారు. అది ఎందుకు చెప్పారో ఏంటో అది ముందే అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆయనతో పోటీ పడ్డ సాయికృష్ణ వెళ్ళి నెక్స్ట్ స్టెప్ కానీ కూర్చున్నారు, వెనక్కి వెళ్ళిపోలేదు. ఎందుకంటే టాస్క్ ఇతను ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. అతను అపోనెంట్గా వచ్చాడు, జరగలేదు, అయినప్పటికీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి కూర్చున్నారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఊర్మిళ ఆమెను పిలవడం జరిగింది. ఊర్మిళ గారికి కూడా అడిగారు, మీరు ఎవరిని మీ అపోనెంట్కి సెలెక్ట్ చేసుకుంటారంటే ఆమె టక్కని శ్రీజ అని చెప్పారు. శ్రీజ అంటే వైజాగ్ పిల్ల, మరి డబ్బా రేకుల రాణి, గడగడా మాట్లాడుతుంది. కానీ ఆ డబ్బా రేకుల రాణి అంత మాటలు ఈ ఎపిసోడ్లోని కొంచెం తగ్గాయని చెప్పుకోవాలి. కానీ చివరిలో కొంచెం జలక్కైతే ఆమెదైన శైలి ఇచ్చింది. సరే, ఇప్పుడు వరకు ఏం చూద్దాం అన్నట్లయితే ఆ ఊర్మిళ శ్రీజాని ఎంచుకున్న వెంటనే అక్కడ వాళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే మన శ్రీముఖి గారు ఇచ్చారు టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఆఫ్ గుండు చేసుకున్నారు కదా, బిగ్ బాస్ వరకు ఉండాలన్నాం కదా, కానీ ఇప్పుడు రూపురేఖలే మారిపోతాయి అన్నారు. అందరూ షాక్ అయ్యారు. రూపురేఖలు మారిపోవడం అంటే రూపురేఖలు మారిపోవడం కాదు, ఇప్పుడు ఏది చేస్తున్నారో జీవితాంతం మీకు అది ఉండిపోద్ది అన్నారు.
జీవితాంతం అది ఉండిపోతే ఏం చేస్తారో అనుకున్నాను అందరూ. కట్ చేస్తే దీనికి ఎవరు ఓకే అనుకుంటే మొత్తానికి ఊర్మిళ రాబడ్డారు. ఊర్మిళ వచ్చిన తర్వాత శ్రీజాని ఎంచుకున్నారు. శ్రీజ, ఊర్మిళ ఇద్దరు ఉన్నాక వాళ్ళిద్దరికి ఏంటంటే ఒకటే టాస్క్ ఇచ్చారు. ఇక్కడ నేను ఒకసారి ఇక్కడ టాటు వేసుకున్నాను బిగ్ బాస్లో, అది ఇలా ఉండిపోయింది బిగ్ బాస్ టాటు. అలా ఇప్పుడు మీరు టాటు వేసుకోవాలన్నారు. ఓకే అన్నారు. ఓకే అన్నారు. అది కూడా ఎక్కడంటే నుదుటిపైన వేసుకోవాలన్నారు. ఒక్క క్షణం ఆలోచించి ఎస్ అన్నారు. మరి శ్రీజ ఆమె మరి ఏం టాటు వేసుకోవాలని వీళ్ళు అడిగాక ఒకటే ఇక్కడ ఐఆమ్ లూజర్ అని రాసుకోవాలన్నారు. ఊర్మిళ కొంచెం ఆలోచనలో దిగారు. శ్రీజ అసలు ఆలోచన చేయకుండా ఎస్ ఐఎమ్ రెడీ అన్నారు. మరి నువ్వు అంటే నేను లోజర్ని కాదు కాబట్టి నేను లోజర్ అని రాసుకోనని చెప్పి ఊర్మిళ కొండబద్దలు కొట్టి చెప్పేసింది. బట్ నేనైతే ఐఎమ్ లోజర్ రాసుకుంటాను, నేను రాసుకొని బిగ్ బాస్లోకి వెళ్తాను, రాసుకుంటాను అన్నారు. ఇది 4 హెడ్ మీద. సో ఈ విషయం వచ్చేసి నేను బిందుకి చాలా నచ్చింది. అరే నుదుటి మీద ఐఎమ్ లోజర్ రాసుకొని సిద్ధపడతావా అనే విషయంతోనే ఎండింగ్లో కూడా ఆమెకి అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే తను చెప్పాను ఏంటంటే నుదుటి మీద అక్కర్లేదు, చేతి మీద మోచేతి మీద రాసుకోవాలి. మోచేతి మీద ఏం రాసుకోవాలి? ఐఎమ్ లోజర్. సరే రాసుకుంటా అన్నారు. కట్ చేస్తే అక్కడ ఐఎమ్ లోజర్ కాదు, ఐ లవ్ బిగ్ బాస్ అని రాసుకోవాలి. సో దాంతో ఏంటంటే ఆమె రాసుకోను, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, వెనక్కి వెళ్ళిపోయింది కదా. ఈమె వచ్చేసి శ్రీజ వచ్చి నేను రాసుకుంటాను అని యాక్సెప్ట్ చేసింది కదా. అందుకనే శ్రీజకి ఐ లవ్ బిగ్ బాస్ అని రాయడం జరిగింది. ఇక ఏంటంటే ఈమె ఉద్దేశం ఏంటంటే నేను అన్నిటికీ సిద్ధం, బిగ్ బాస్ ఇంట్లోనికి వెళ్ళాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను, నో ప్రాబ్లం. ఇది నెక్స్ట్ కూడా ఒకవేళ ఇది నువ్వు రాసుకున్నా కూడా బిగ్ బాస్లోకి నువ్వు వెళ్ళలేదు అని మేము ప్రకటించవచ్చు. అలా ప్రకటిస్తూ అంటే పర్వాలేదండి, నాకేం ప్రాబ్లం లేదు. ఇది ఒక గుర్తు ఉంటుంది, ఎంతవరకు రావడం ఎక్కువ, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాకు ఒక గుర్తు ఉంటుంది, అందుకని ఆ గుర్తైనా మిగిలిపోద్ది, నాకు నో ప్రాబ్లం అని టక 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 అంటే ఆమె చెప్పే ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఏమైనా చేయండి, మీరు ఏమైనా ఇవ్వండి, నేను రెడీ, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తా, అక్కడ కూర్చుంటా, నేను గెలుస్తానని అంటుంది ఆమె. ఆఖరికి ఏంటంటే ఇక్కడ టాటు వేసుకున్నాక ఆమె లోపలికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ పొందేసింది. ఎలా పొందింది? ఆమె తల మీదే ఐఎమ్ లోజర్ అంటారు నుదుటి మీద రాసుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడిందో బిందు గారు ఒకటి ఆమెకు పడిపోయింది. ఆ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటానని నేను అనుకోలేదన్నారు. అదేవిధంగా అభిజిత్ గారు అయితే ఫిజికల్ స్ట్రెంత్ ఇవిడికి లేదని ఎవరన్నారండి? ఎక్కలేని ఫిజికల్ స్ట్రెంత్ అంతా ఈమె దగ్గరే ఉందని ఆయన కూడా మెచ్చుకొని మొత్తం అందరి మనసును దోచేసింది. డబ్బా రేకుల రాని ఇరిటేషన్ తెచ్చే వాయిస్తో ఉన్నావు నువ్వు, నీకు రిజెక్ట్ చేస్తాననే వ్యక్తులే ఆమెలో ఉన్న కమిట్మెంట్ని చూసి లోపలికి పంపించారండి. అది మాత్రం ఏంటంటే అప్పుడు ఫైనల్గా ఇంకోటి కూడా ఏంటంటే ఆమె ఇలా చెయ్యెత్తి ఇలా చూపిస్తుంటే శ్రీముఖి గారు ఎవరికి ఇక్కడ ఆమె టాటూని నాగార్జున గారు ట్రోఫీ ఇచ్చినప్పుడు కూడా ఇలా ఎత్తే అప్పుడు కూడా కనిపిస్తుందని, అంటే నాగార్జున గారు ఇచ్చేటప్పుడు ట్రోఫీ వచ్చినప్పుడు ఇప్పుడు ట్రోఫీ వచ్చేస్తుందని ఎంత కాన్ఫిడెంట్గా ఉందంటే ఆ కాన్ఫిడెన్స్ని ఆమెకు అంతవరకు తీసుకెళ్ళింది. నెక్స్ట్ కంటెస్టెంట్ అభిజిత్ గారు ఇప్పుడు వచ్చి టాస్క్ ఇస్తారు. ఇంతకుముందు ఫస్ట్ వచ్చేసి నవదీప్ గారు ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసి మన యాంకర్ శ్రీముఖి గారు ఇస్తే ఇప్పుడు అభిజిత్ గారు టాస్క్ ఇస్తున్నారు. ఆ టాస్క్ ఎవరికి వస్తుంది అంటే పడాల కళ్యాణ్ గారి పేరు సెలెక్ట్ చేసుకున్నారు. పడాల కళ్యాణ్ రావడం జరిగింది. తన అపోనెంట్కి ఎవరు ఉంటారు అంటే అబూబకర్ అని పేరు చెప్పడం జరిగింది. పడాల కళ్యాణ్, అబూబకర్ ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే హేమహేమిగా ఒకటే పర్సనాలిటీతో ఉన్నారు. వాళ్ళిద్దరికి బరువులు ఫస్ట్ కొలిపించారు. బరువులు కొలిపిస్తే అక్కడ కూడాను ఇతను 71.30 కేజీలు ఉంటే అతను 71.75 కేజీలు ఉన్నారు. ఇద్దరు 71.71లోనే ఉన్నారు. ఈయన 0.30, ఆయన 0.75. సో ఆ విధంగా ఏంటంటే ఇద్దరు ఇచ్చిన టాస్క్ ఏంటంటే మీరు ఫుడ్ అని కదా, అవును సార్ దాంతోనే మీకు టాస్క్ ఇస్తున్నానని చెప్పి ఫుడ్ అంతా పెట్టారు. ఇప్పుడు మీరు ఎంత బరువు ఉన్నారో 10 నిమిషాల్లో మీరు తినండి, మళ్ళీ మిమ్మల్ని తూక వేస్తే 1 కేజీ పెరగాలి మీరు అని ఇచ్చారు టాస్క్. ఓకే అన్నారు. ఆ టాస్క్ ఇద్దరు ఓకే చేశారు. గ్లాసెడ్ నీళ్ళు మాత్రమే పెట్టారు, అదే సర్దుకోవాలని. ఇక వాళ్ళు బిర్యానీ ఉన్నట్టుంది అక్కడ, అదేవిధంగా బర్గర్ ఉంది, ఆ రెండింటిని ఇంక తినడం మొదలుపెట్టారు. అది తింటున్నప్పుడే అర్థమైపోయిందండి. అబూబకర్ తినేటప్పుడు ఏంటంటే స్మార్ట్నెస్ కనిపించట్లేదు. ఆయన ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా బరువు పెరగాలి అనే తాపత్రయం కనిపించింది ఆయన తినే తిండిలో. బట్ ఈ పడాల కళ్యాణ్ మాత్రం ఆర్మీ పర్సన్ కదా, తాపత్రయం కనిపించట్లేదు, స్మార్ట్నెస్ కనిపించింది ఆయన తినే తిండిలో. అంటే థింక్ బిగ్ డూ స్మార్ట్ అంటారు చూసారు, అలాగా థింక్ బిగ్ డూ స్మార్ట్ అయింది. ఈయన పాపం నేను ఎలాగైనా గెలిచేయాలనుకొని ఆయన తిన్న మొదలెట్టారు. ఫైనల్గా వచ్చినప్పటికీ తూక వేసినప్పటికీ
పడాల కళ్యాణ్ 71.30 కేజీస్ నుండి 72.35కి వెళ్ళారు. అంటే కేజీ మీద 5 గ్రాములు ఇంకెక్కువ. కానీ ఆ అబూబకర్ మాత్రం 71.75 కేజీస్ నుండి 72.45 కేజీస్, అంటే 700 గ్రామ్స్, ఇంకా 300 గ్రామ్స్ తక్కువైపోయింది. సో 30 గ్రామ్స్ తగ్గింది. మొత్తానికి ఏంటంటే తక్కువ జరిగింది మాట అతనికి. ఇప్పుడు ఏమైందంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేన్నైనా ఏ పనైనా చేసేటప్పుడు ఏంటంటే ఆదరబాదరగా ఉండకూడదు, గాబరా ఉండకూడదు, అతిగా అంటే ఆలోచన లేకుండా అతిగా చేయకూడదు. ఆలోచించి మితిగా చేసి ఫైనల్గా మనం వెళ్ళాల్సిన గోల్ని రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వాలంటే థింక్ బిగ్, డూ స్మార్ట్ అనేది పడాల కళ్యాణ్ గారి దగ్గర మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే అప్పుడు అబూబకరు వెనక్కి వెళ్ళిపోయాడంటే ఈ టాస్క్ ఇచ్చింది పడాల కళ్యాణ్ గారు కదా. పడాల కళ్యాణ్ గారు వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. అబూబకర్ గారు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కానీ ఆయన వెళ్ళి కూర్చున్నారు. ఇక నెక్స్ట్ ప్రియాకి డాలియాకి పోటీ. ప్రియాకి డాలియాకి ఇద్దరికి మధ్య పోటీ ఏం జరిగిందంటే, ప్రియా కర్నూలు అమ్మాయికి ఏంటంటే వీళ్ళకి ఒక బెలూన్స్ ఇచ్చారండి. ఆ బెలూన్స్ వచ్చేసి కట్టడం జరిగింది. అది వెనక్కి. ఆ బెలూన్స్లో ఒక చేయి కుడి చేయి వెనక్కి పెట్టుకొని ఎడం చేతితోని బెలూన్ని పగలగొట్టాలి. ఒకరి బెలూన్ ఇంకొకరు పగలగొట్టాలి. ఇది టాస్క్. ఇది ఒక చక్కని ఆట. అయితే బెలూన్ ఫ్రంట్ ఉండదు, బ్యాక్ ఉంటుంది. కానీ వీళ్ళేమో కబడ్డీ 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 అని ఆడుకున్నట్లు ఆడుకోవాలి. ఆ కోణంలోనంటే కాస్త ఫన్ జనరేట్ అయింది. వాళ్ళిద్దరూ కూడాను పోటీ పడితే ఫస్ట్ ప్రియా గెలుచుకుందండి. ఏంటి, డాలియా బెలూను పగలగొట్టింది. గెలుచుకున్న వెంటనే ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా ప్రియా గెలిచేసిందని చెప్పేసి అందరూ అనుకున్నాం. అప్పుడు ట్విస్ట్ ఏంటంటే, అప్పుడే నువ్వు గెలిచినట్లు కాదు, ఇంకొక 2 ఉన్నాయి, సో అవుట్ ఆఫ్ 3 అన్నారు. అమ్మా గెలిచేసింది అనుకుని ఆమె ఫీలింగ్లోని ఈమె ఇంక 2 ఉన్నాయా, అయితే గెలొచ్చు అయితే అనే ఫీలింగ్ డాలియాలోనే ఏర్పడింది. ఆ తర్వాత ఇంక మళ్ళీ 2 బెలూన్స్ కట్టారు. ఒకటి కట్టిన తర్వాత మళ్ళీ కబడ్డీ 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 కబడ్డీ. ఈసారి వచ్చేసి డాలియా గెలిచింది. వెరీ గుడ్, అంటే సమానం అయిపోయింది. ఇప్పుడు కూడా ప్రియా గెలిచుంటే ఏంటంటే ప్రియా వెళ్ళిపోయిను 2 అని, ఇంకోటి 1 ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా ఒకటి వచ్చింది కదా, ఇంక వీళ్ళిద్దరి మధ్య ఇంకొకటి రావాలి. దానికోసం మళ్ళీ కూడా బెలూన్ కట్టారు. బెలూన్ కట్టిన తర్వాత ఈసారి వచ్చి ప్రియా తనదైన శైలిలో స్మార్ట్నెస్ చూపించింది. ప్రియా గెలిచేసింది. ప్రియా గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే అందులోకి బిగ్ బాస్లోకి ప్రియా ఆ చైర్లోకి ఎంటర్ అయింది. మరి ఈమె వచ్చేసి నెక్స్ట్ టాస్క్కి విత్ హెల్డ్లో ఉందన్నమాట డాలియా. సో వీళ్ళ దగ్గర నుండి చూసుకోవాల్సింది ఏంటంటే ఆట ఆడేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్గా ఏంటంటే ఆమె పట్టుకున్నాను కానీ జారిపోయిందండి బెలూన్ అని చెప్పేసి డాలియా చెప్పడం జరిగింది. మనం దేన్నైనా పట్టుకోవాలి, జారిపోయినట్టు పట్టుకోకూడదు. పట్టేమా నిదానమైనా పర్వాలేదు, టైం చూసుకునైనా పట్టుకోవాలి. ఇది ఇక్కడ మనం నేర్చుకున్నది. నేను పట్టుకున్నానండి, జారిపోయి కింద పడిపోయింది. సో కాబట్టి అక్కడ ఆమె ఏం చేసింది, ఒకసారి గెలిచింది, రెండోసారి ఓడింది, మూడోసారి గెలాలి ఆలోచించింది. ఈసారి ఎలాగైనా నేను నెగ్గాలనుకుంది, గెలిచేసింది. అంటే అక్కడ ముఖ్యం ఏంటంటే పట్టుకున్నాను జారిపోయింది ఈ ఆన్సర్ కాదు, కొట్టేమా లేదా, ఆ విధంగా ప్రియ కొట్టేసింది. సో ఇక్కడ ఏంటంటే 4 వ్యక్తులు అయ్యారండి. ఒకటి మన ఎవరతను ఫస్ట్ హరీష్ గారు ఒకటైతే, రెండోది వచ్చేసి శ్రీజ అయితే, మూడోది వచ్చేసి పడాల కళ్యాణ్, నాలుగోది వచ్చి ప్రియ. ఈ 4 కూడాను సెలెక్ట్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు ఒక ఫేస్ మీద కానీ బాడీకి సంబంధించిన టాస్క్లు 2 అయిపోయాయి. ఇంకొకటి ఏంటంటే తిండికి సంబంధించిన టాస్క్ ఒకటి అయిపోయింది. మరొకటి ఏంటంటే ఆట బెలూన్స్తో, అది కూడా ఒకటి అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే కోణంలోని నవదీప్ గారు అడిగితే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే షాకిబ్ వర్సెస్ కల్కి. ఈ షాకిబ్ వర్సెస్ కల్కి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏంటి, ఇది అసలైన పోటీ అండి. మిగతా పోటీలు ఒక ఎత్తు, ఈ ఒక్క పోటీ ఒక ఎత్తు. ఇక్కడ షాకిబ్ పిలిచారు. షాకిబ్ పిలిచి, నీకు కాంపోనెంట్ని ఎవరినో ఎంచుకో. కల్కి వచ్చారు. అరే ఆమెను ఎందుకు ఎంచుకున్నావు, నీకు ఆమె పడదా అనే కోణంలో అడిగారు. లేదు మా ఇద్దరు స్లాంగు అంత సింక్ అయింది, సింక్లో ఉంటుందని ఆమె పిలుచుకున్నాను. బాగుంది, కరెక్ట్గా ఆన్సర్ కూడా బాగుంది. ఆమె సింక్లో ఉండగా పిలుచుకున్నాను అంటే సమఉజ్జిగా నాకు అనిపిస్తుంది అనే ఉద్దేశం, అంతేగాని వచ్చేసి ఆమె పైన ఎటువంటిది చూపించలేదు. మరి మిమ్మల్ని ఎంచుకున్నారు ఓడిపోతాడనా, నువ్వు ఓడిపోతావు తను గెలుస్తాడని ఒక లైట్ పర్సనాలిటీని ఎంచుకున్నారా అంటే ఆమె ఒకటే, ఆమె లేదు అతనికి అలాంటి ఉద్దేశం లేదు.
అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఇద్దరు కూడా ఆటకు దిగినప్పుడు మాత్రం జెన్యూన్గా ఉన్నారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనిపించింది. సో ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఏంటంటే, నేను ఒక టాస్క్ ఇస్తున్నాను, ఈ టాస్క్లోని మొదట ఒకరు బయటికి వెళ్ళిపోవాలి, వాళ్ళు బయటికి వెళ్ళిపోండి, ఒక టాస్క్ వీళ్ళతో చేయిస్తాను, ఆ తర్వాత స్టూడియో నుండి లోపలికి రావాలన్నారు. అంటే విషయం ఏంటంటే ఒక సీక్రెట్ చెప్తారు, ఇద్దరికి ఒకటే. అప్పుడు ఏంటంటే ఈ ముందు చేసిన వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి తెలిసిపోతుంది. అలా తెలియకుండా ఉండాలంటే ముందు స్టూడియోకి బయటికి వెళ్ళిపోవాలి. ఆ స్టూడియోకి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈమెకి ఇచ్చారు, అప్పుడు ఒకరికి ఇస్తారు. అప్పుడు ఎవరు బయటికి వెళ్ళిపోతారంటే షాకిబే నేను ఫస్ట్ బయటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆమె బయటికి వెళ్ళిపోయాడు కల్కి. వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, మీరు మీకుండే ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి ఇమీడియట్గా డబ్బులు వేయండి, వాళ్ళ డబ్బులు మీ బండిలో వేయాలి. అలా వేస్తే ఎవరు ఎక్కువ డబ్బులు వేయించుకోగలుగుతారో వాళ్ళు విన్నర్ అని చెప్పేసి కలికిని చెప్పడం జరిగింది. సో షాకిబ్కి ఆ విషయం తెలియదు. ఇంకా షాకిబ్ ఎందుకు విషయం ఇక్కడ కలికి ఎవరు చెప్పారు. ఓకే రెడీ అంటే కలికి ఇమీడియట్గా ఒక ఫోన్ కొట్టి, మామ నాకు అర్జెంటుగా 90,000 నా సెల్ ఫోన్లో వేయండి, నా దగ్గర 25,000 ఉన్నాయి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు 90,000 పడాలి. అరే ఎవరినైనా అడగాలి, ఎవరిని అడుగుతో తెలియదు, 5 మినిట్స్లో నాకు డబ్బులు పడాలి అంతే. సరే అయితే వేయిస్తానన్నారు. కట్ చేస్తే మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫోన్ చేయమన్నారు. చేస్తే అబ్బాయి ఇప్పుడే చెప్పావు కదా, ఒక 10 మినిట్స్లో నీకు పడతాయి, అంత 10 మినిట్స్లో పడతాయి అన్నారు. సరే 10 మినిట్స్ కదా, ఈ లోపల 10 మినిట్స్ టైం ఎందుకు వేస్ట్ చేయడం, మనం అది మన షాకిబ్ కూడా పిలిచేద్దామా, పిలిచేద్దాం. ఈ లోపల ఆమె కూర్చుంది, షాకిబ్ వచ్చాడు. షాకిబ్ వచ్చిన తర్వాత షాకిబ్ కూడా ఏం చెప్పారంటే, బాబు విషయం ఇది, నువ్వు ఒక ఫ్రెండ్కి ఎవరికైనా ఫోన్ చేసి డబ్బులు నీ బ్యాంకులో పడాలి. ఓకే ఇమీడియట్గా ఏంటంటే తన ఫోన్ తీసుకొని ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేసి అర్జెంట్గా 10,000 రూపాయలు అన్నాడు. అక్కడే అందరి మొహాల్లోనే ఒక షాకు. అరే ఆమె 90,000 అడిగింది, 25,000 అంటే గ్యారంటీగా అతను వేస్తాడు, ఇది 25 ఉన్నాయి అన్నారు. నువ్వు ఎలాగైనా మిగతా వేయించి అన్నారు. సరే వేయిస్తే నుండు అన్నారు. అంటే 25 అయితే గ్యారంటీ. ఈయన 10 వచ్చినా సరే ఆయన 25 అక్కడ వస్తుంది కదా, కాబట్టి ఏంటి అనుకున్నారు. అప్పుడు ఏంటంటే వెయ్యని వెంటనే ఆమెకి ఆమె మామ అనే వ్యక్తి వెయ్యకు ముందే ఈ షాకిబ్కి డబ్బులు పడిపోయి 10,000 రూపాయలు. ఆ తర్వాత వచ్చేసి ఆమెకు వచ్చేసి ఒక్కసారిగా 40,000 పడింది చూపింది. అయితే ఇక్కడికి చెప్పలేదు, షాకిబ్కి చెప్పలేదు. షాకిబ్ ఆమె నీకన్నా ఎక్కువ అడిగిందేమో, నువ్వు ఓడిపోతావేమో, కాబట్టి ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరిది ఎక్కువ ఉండాలి అనే విషయం అక్కడ చెప్పారు. అవునా అని ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి ఆలోచించు, ఆమెకైనా నీకు ఎక్కువ, నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం అన్నారు. సో అక్కడ ఏంటైంది, ఆమెకి ఎక్కువ డబ్బులు పడాలి అనే విషయం ఆమెకి తెలుసు. సో ఈయనకి ఆ విషయం కన్వే జరగలేదు. కన్వే జరగకపోయిన కారణంగా ఏం చేశారంటే జస్ట్ ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పారు, ఒక పని చెయ్యి, ఆమె ఎక్కువ అడిగిందేమో, అంతకన్నా నువ్వు ఎక్కువ అడిగి వేయించుకోవచ్చు. ఆమె ఎంత అడుగుంటుంది, 30,000 అడుగుంటుంది సార్. ఏమో ఇంకా ఎక్కువ అడిగిందేమో, ఒకసారి ఆలోచించు, వేయించుకో అని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సరే అని ఆలోచించి అతను తన అక్కకి ఫోన్ చేశాడు. టక్కనే అక్క ఎంత ఉంటే అంత నాకు డబ్బులు అన్నారు. ఈ లోపల వచ్చేసి నాకు 40,000 పడింది కదా అమ్మాయికి, మరొక 50,000 కూడా పడిపోయింది ఆమెకి. అంటే 90,000 రూపాయలు క్యాష్ అక్కడ ఉంది. ఇక్కడ అక్కకి అడిగినప్పుడు అక్క ఆలోచించుకో, అలాగే నా దగ్గర ఎంత వేస్తారని చెప్పి ఆ సిస్టర్ అక్కో చెల్లో మొత్తానికి 50,000 వేసింది. అంటే 50 + 10 60,000 నేను దగ్గర ఉంది, ఆమె దగ్గర 90,000 ఉంది. ఇప్పుడు యాజ్ యూజువల్గా ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే వీళ్ళ చైర్లో కూర్చుంటారు, మిగతా వాళ్ళు నెక్స్ట్ టాస్క్కి వెళ్తారు, వెళ్ళిపోరు, నెక్స్ట్ టాస్క్కి వెళ్తారు. ఒకవేళ వాళ్ళ టాస్క్లో ఇచ్చిన వాళ్ళు ఓడిపోతే బయటికి వెళ్తారు. కానీ ఇప్పటివరకు ఏంటంటే ఎవరికైతే మొత్తం పిలుస్తున్నారో పోటీకి వాళ్ళు ఓడిపోవట్లేదు, గెలుస్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ షాకిబ్కి పిలిచారు. షాకిబ్ అయితే ఓడిపోలేదు, అంటే వెనక్కి, అంటే ఒక ఇచ్చిన టాస్క్లో ఫుల్ఫిల్ చేయకన్నా సగం లేకపోతే ఓడిపోయినట్టు. ఇప్పుడు ఒక 10 పైసలు కూడా అతను వేయించుకోలేకపోతే ఓడిపోయినట్లు బ్యాక్ వెళ్ళిపోతాడు. కానీ అతను 10 పైసలు కాదు, 60,000 రూపాయలు వచ్చింది. కాబట్టి అతను వెనక్కి అయితే వెళ్ళలేదు, కానీ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాడు. ఈ అమ్మాయి 90,000 రూపాయలతో ఆయనకన్నా 30,000 రూపాయలు అధికంతో ఆమె స్థానానికి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి నీతి, ఇక్కడ ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే మనమేనండి ఒక ఆపదల్లో ఉండేటప్పుడు ఒక ఫోన్ మనం కొడితే మనకి డబ్బులు వేసిన వాళ్ళు ఉన్నారా లేదా, మన సెల్ ఫోన్లో ఎన్నో నెంబర్లు ఉంటాయి, ఇందులో మనకు పనికొచ్చే నెంబర్లు ఏంటి, పనికి రాని నెంబర్లు ఏంటి, ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాలి, మనం గ్రహించాలి. మనం ఒక ఫోన్ కొడితే పని జరిగిపోవాలి. ఒక నమ్మకం, మనకు ఒకరిపై ఒక నమ్మకం ఉంటే వాళ్ళు మనల్ని నమ్ముతారు. అదేవిధంగా మనం ఈమె కానీ ఆయన కానీ ఎంత నమ్మకంగా వాళ్ళు ఉన్నారో, నాకు డబ్బు కావాలి అని వెంటనే ఎందుకు ఏమిటి ఎలా అని అడగలేదు, ఏదో మాట వరుసకి అడిగారు, నేను తర్వాత చెప్తున్నట్టు ఆపేశారే, కానీ అడ్డమైన క్వశ్చన్స్ ఏవి వేయకుండా డబ్బు ఇద్దరికి పంపించారు. సో ఇలాంటి స్నేహితులు మనకు ఉన్నారా లేదా, నెంబర్ 1 స్నేహితులు ఉన్నారండి. ఏ వ్యక్తికైనా డబ్బులు పంపిస్తారు అతను, కానీ మనకడిగితే అతను ఇవ్వడు. ఎందుకు, లోపం ఎక్కడుంది, మనలో లోపం ఉంది. సో అలాంటి స్నేహితులు మనం సంపాదించుకున్నామా లేదా,
మనం ఒకరికి అడిగితే వాళ్ళు వేయలేదు అని నింద మనం ఇవ్వకూడదండి ఎప్పుడు కూడా. వాళ్ళు మనకు డబ్బు వేయలేదు అంటే మనం ఆ నమ్మకాన్ని వాళ్ళ దగ్గర సంపాదించుకోలేకపోయాం. ఈరోజు షాకిబ్ కానీ కల్కి కానీ వాళ్ళు కాల్ చేసిన ఒక్క ఫోన్స్తోనే వాళ్ళకి నమ్మకం ఎంత ఉందంటే వాళ్ళు అడిగిన వెంటనే డబ్బులు వేశారు. సో అలాంటి నమ్మకస్తులైన స్నేహితులు కానీ చుట్టాలు కానీ బ్లడ్ రిలేషన్ కానీ మనకు ఉన్నారా లేదా, ఉంటే మనం కాపాడుకున్నామా లేదా అనేది ఉండాలి. కొంతమంది ఫోన్ చేసి అర్జెంట్గా 100 రూపాయలు అడిగినా సరే సాయంత్రం ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం కూడా 100 రూపాయలు పుట్టదు. మరికొంతమంది ఒక్క ఫోన్లో ఇప్పుడు కలికిలాగా ఒక క్షణంలో 1,10,000 రూపాయలు తక్కువ టక్కని డబ్బులు పడ్డాయి చూసారా. అదేవిధంగా షాకేప్ కూడా అతనే తక్కువ కాదు, 60,000 పడింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ డబ్బు ఫిగర్ ఎక్కువ అవడంతో కలికి ఆ 15వ సీట్లోకి వెళ్ళి కూర్చుంది. మరి ఇతనికి ఫిగర్ తక్కువ అవడంతో అతను వెళ్ళి నెక్స్ట్ రౌండ్కి వచ్చాడు. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ రౌండ్లోని ఇక్కడ వరకు ఏమైందంటే ఈ 5గురు సెలెక్ట్ అయిపోయారండి. నెక్స్ట్ ఏంటంటే అందరిని కలిపి ఇది ఒక ఇంకొంచెం క్రిటికల్ డాషింగ్ అండ్ డేరింగ్. ఇప్పుడు వచ్చిన దానికన్నా ఇది గ్రూప్ డిస్కషన్స్తో జరుగుతుంది, గ్రూప్ స్పోర్ట్స్తో జరుగుతుంది. పైగా గ్రూప్ మొత్తం జడ్జెస్ అందరు కలిపి ఫైనల్గా మార్క్స్ వేసి నిర్ణయించి రూమ్లోకి పంపించాలి. ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.